ఆస్ట్రేలియాతో శనివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని అనూహ్యంగా తప్పించడంపై అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఆసీస్తో నిన్న ముగిసిన 4 టెస్టుల సిరీస్తో బుమ్రా బాగా అలసిపోయాడని, ఈ ఏడాది ప్రపంచ కప్ కూడా జరగనుండడంతో వన్డే సిరీస్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెప్పుకొస్తుంది. కానీ ఐపీఎల్ 2019 సీజన్లో పూర్తి స్థాయిలో బుమ్రాని ఆడించేందుకు ఈ విశ్రాంతి నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్తో పాటు ఆ తర్వాత న్యూజిలాండ్తో జరగనున్న 3 టీ20 సిరీస్కి బుమ్రా దూరం అవగా అతని స్థానంలో వన్డేలకి మహ్మద్ సిరాజ్ని, టీ20లకి సిద్ధార్థ్ కౌల్ని ఎంపిక చేశారు. వాస్తవానికి భారత్ అగ్రశ్రేణి బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లు వన్డే ప్రపంచ కప్కి ముందు గాయపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ 2019 సీజన్కి దూరంగా ఉంచాలని బీసీసీఐకి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల సూచించాడు. కానీ కోహ్లీ సూచనపై ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ విభేదించాడు. ఐపీఎల్లో బుమ్రా తప్పక ఆడాల్సిందేనంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. మరోవైపు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా బుమ్రా, భువీలు ఐపీఎల్లో ఆడినంత మాత్రాన నష్టమేమీ ఉండదని, అయితే వారు గాయాల బారిన పడకుండా మ్యాచ్ల మధ్య తగినంత విశ్రాంతినిస్తూ సమతూకం పాటించాలని సూచించాడు. భారత అగ్రశ్రేణి క్రికెటర్ల అభిప్రాయాలతో డైలమాలో పడిన బీసీసీఐ మధ్య మార్గాన్ని ఎంచుకుంది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో బుమ్రాకి విశ్రాంతినివ్వడం ద్వారా పూర్తి స్థాయిలో ఐపీఎల్ 2019 సీజన్కి అతను అందుబాటులో ఉండేలా చూసుకుంది. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సిరీస్ కంటే ఐపీఎల్ టోర్నీ మీకు ముఖ్యమా అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున బీసీసీఐపై మండిపడుతున్నారు. ఐపీఎల్ 2019 సీజన్ ముగిసిన తర్వాత మే చివరి వారంలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.